వరసూలన్ ఇలా బనీ ఇస్రాయిల్, ఈసా అలైహిస్సలాం గారిని బనీ ఇస్రాయిల్ వైపు ప్రవక్తగా చేసి పంపాము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. అయితే బనీ ఇస్రాయిల్ ఏంటి? ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ప్రవక్తల పితామహులు. ఆయన ఎంతో గొప్ప ప్రవక్త. ఆయన అద్భుత త్యాగాలనేవి చాలానే చేశారు. ఆయన సంతానము ఇస్హాక్ అలైహిస్సలాం గారు, ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు, ఇద్దరు సంతానము. ఆ ఇద్దరు వంశాలలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతో మంది ప్రవక్తల్ని తీసుకొచ్చాడు. అయితే ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి వంశం నుండి ప్రవక్తలైన వారు తక్కువ, అంటే చాలా తక్కువ. ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి నుండి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వరకు మధ్యలో ఎవరు ప్రవక్తలు లేరు. కానీ ఇస్హాక్ అలైహిస్సలాం గారి యొక్క వంశంలో చాలా మంది ప్రవక్తలే ఉన్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క దువా, ఓల్లా నా సంతానంలో, నా వంశాలలో ప్రవక్తల్ని పంపించు, గొప్ప గొప్ప దాసులను పంపించు అని దువా చేశారు. అయితే ప్రవక్త అన్న పదవి ప్రతి ఒక్కరికి ఇవ్వటం జరగదు. ఎవరైతే దుర్మార్గాలకు పాల్పడ్డారో వాళ్ళకి పదవి అనేది లేనే లేదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. ప్రవక్త పదవి లభించటము, దుర్మార్గము రెండు వేరు వేరు. దుర్మార్గం ఉంది అంటే వాళ్ళలో ప్రవక్త లక్షణాలు లేవు, ప్రవక్త పదవులు కూడా లేవు. అయితే ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి వంశంలో దుర్మార్గాలు ఉన్నాయా అంటే లేవు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రవక్త అన్న పదవిని ఇస్హాక్ అలైహిస్సలాం గారి వంశంలో చాలా మందికి ఇచ్చాడు. మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్త అన్న సంగతి మక్కాలో ఎప్పుడైతే చెప్పడం జరిగిందో, మదీనాలో ఉన్నటువంటి యూదులకి ఎక్కడలేని కోపతాపాలు చేశాయి. మదీనాలో యూదులకు ఏం పని? యూదులకు సంబంధించిన విషయాలు మదీనాలో ఏమున్నాయి అంటే ఏమీ లేవు. యూదుల యొక్క ఒక నమ్మకము. చివరి ప్రవక్త ఎడారి ప్రాంతంలో మక్కా మదీనాలో చుట్టుపక్కల వస్తారు అని వాళ్ళ పుస్తకాలలో, వాళ్ళ గ్రంథాలలో వాళ్ళ పెద్దలు చెప్పి ఉన్నారు. దాని కారణంగా మదీనాకు వచ్చి వాళ్ళు స్థిరపడేవారు. జనాభా మక్కాలో ఎక్కువ ఉంది, అక్కడే వెళ్ళి స్థిరపడొచ్చు కదా. మదీనాలో చూస్తే రోగాలు వస్తున్నాయి, అంటువ్యాధులు కూడా వస్తున్నాయి. మరి ఇక్కడికి ఎందుకు వచ్చి కూర్చుంటున్నారు? అదేదో మక్కాలోకి వెళ్తే అక్కడ జనాభా కూడా ఎక్కువ, వ్యాపారాలు కూడా ఎక్కువ సాగుతాయి, అక్కడికి వెళ్ళొచ్చు కదా. మక్కా వాళ్లతో కూడా యూదులకు విభేదం ఉంది. మక్కా వాళ్ళ ఆధిపత్యము, పెత్తనము ఇది కూడా మాదే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాకు ప్రసాదిస్తాడు. మా ప్రవక్త చిట్ట చివరి ప్రవక్త రాగానే ఈ కాబా కూడా మాదే, అందులో మేము ఆరాధన చేస్తాము, ఇది మా తండ్రి ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క కాబా అని వాళ్ళు చెప్పుకుంటూ ఉండేవారు. అయితే వంశాలు, యూదులు ఇస్హాక్ అలైహిస్సలాం గారి యొక్క వంశానికి చెందిన వాళ్ళు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి యొక్క వంశస్థులు, ఇస్హాక్ అలైహిస్సలాం గారి యొక్క వంశస్థులు కాదు అని తెలిసినప్పుడు యూదులకి ఎక్కడలేని కోపతాపం వచ్చింది. యూదులకి శత్రుత్వం అనేది పెరిగిపోయింది. అదేంది, ఇద్దరు కూడా ఒక తండ్రి బిడ్డలే కదా. ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు, ఇస్హాక్ అలైహిస్సలాం గారు ఇద్దరు ఒక తండ్రి బిడ్డలు. వీళ్ళకి ఎందుకు ఇంత కోపము అంటే, ఒక కోపం అనేది, ఒక మూర్ఖత్వం అనేది ఒక పట్టాన ఒకలా ఉండదు. మూసా అలైహిస్సలాం గారు ప్రవక్త అయి వచ్చినప్పుడు ఆయన చేసిన ప్రతి పనుల్లో కూడా 12 అన్న సంఖ్య మనకు కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా 12 తెగలుగా కనిపిస్తున్నారు. సముద్రం దాటండి అని మూసా అలైహిస్సలాం గారు అన్నప్పుడు 12 తెగలుగా 12 పాయలుగా చేయమన్నారు. ఒక నీళ్లు కావాలి అన్నప్పుడు ఒక రాయి మీద మూసా అలైహిస్సలాం గారు కర్రతో కొడతారు. అది 12 పాయలుగా చీలింది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. ఏంది, ఒక్క పాయగా చీలితే నీళ్లు రావా? వస్తాయి. అని 12 పాయలు. మీరేమైనా చేయండి, మేము 12 వర్గాలుగా ఉంటాము, 12 తెగలుగానే ఉంటాము, మేము 12 జాతులుగా ఉంటాము, కలవటానికి సిద్ధపడము. ఒక ప్రవక్తని నమ్ముతాము, ఒక అల్లాహ్ని నమ్ముతాము, కానీ కలవటానికి సిద్ధపడము. ఇది యూదుల యొక్క ప్రవర్తన. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తల్ని చాలా మందిని ఆ యూదుల సమాజంలో, బనీ ఇస్రాయిల్ సమాజంలోనే పంపించాడు. వాళ్ళ మూర్ఖత్వము ఆ లెక్కలో ఉండేది, అంత ఎక్కువగా ఉండేది. కాబట్టే అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తల్ని ఎక్కువ మందిని పంపించాడు. అంతకు మించిన మూర్ఖత్వం ఇంకెక్కడన్నా ఉంది అంటే అక్కడ కూడా ప్రవక్తల్ని పంపే ఉన్నాడు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ బనీ ఇస్రాయిల్ ప్రాంతాల్లోనే, బనీ ఇస్రాయిల్ సమాజాల్లోని ప్రవక్తలను అంతగా ఎందుకు పంపించాడు? వాళ్ళ మూర్ఖత్వానికి తగ్గట్టుగా పంపించాడు. ఈసా అలైహిస్సలాం గారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బనీ ఇస్రాయిల్ కోసం పంపించాను అని అంటున్నాడు. అంటే పూర్తి ప్రపంచం కోసం కాదు. ఆయన పూర్తి ప్రపంచం కోసం రాలేదు, బనీ ఇస్రాయిల్ సమాజం కోసం వచ్చారు.
అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకి ఎన్నో అద్భుతాలు ప్రసాదించాడు. ఆ సమాజంలో ఉన్న మూర్ఖత్వానికి విరుగుడుగా ఎన్నో అద్భుతాలనేవి ప్రవక్తలకి ప్రసాదిస్తాడు. అద్భుతం ప్రసాదించడం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఆనవాయితీ. మూసా అలైహిస్సలాం గారు ఏ ప్రాంతంలో అయితే వచ్చారో అక్కడ చేతబడి చాలా జరిగేది. అక్కడ మూఢనమ్మకాలు, చేతబడి, జాదు రకరకాలుగా ఉండేవి. మనిషిని మాయ చేసేసేవాళ్ళు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరితేరిన వాళ్ళున్నారు. మరి అక్కడ అద్భుతం అంటే వాళ్ళెవ్వరికీ అంతు చిక్కని విధంగానే ఉండాలి. మూసా అలైహిస్సలాం గారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపించిన తర్వాత ఆయనకి ఏ అద్భుతమైతే ఇచ్చాడో అవి చేతబడిని తలదన్నేలా ఉన్నాయి. చేతబడి చేసేవాళ్ళు, జాదూగర్లు అందరూ వచ్చి వాళ్ళు చేసే అభ్యాసాలు మొత్తం చూపించి ఇది మేము చేసే అద్భుతం అన్నప్పుడు, అయితే నేను చేసేది చూడండి అని ఒక కర్రని పాములా మార్చి మళ్ళీ ఆ పాముని కర్రలాగా మార్చటము, ఇది ఆ సమాజంలో ఎవ్వరూ చేయలేరు. మూసా అలైహిస్సలాం గారి చేతిలో ఏ ఏ అద్భుతాలైతే ఉన్నాయో ఆయన చేతిని గనుక చూపించినట్లయితే సూర్యుడిలాగా ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంది. ఈ అద్భుతం అనేది ఇంకెవ్వరూ చేయలేరు. కాబట్టి ప్రవక్తల్ని సమాజం యొక్క మూర్ఖత్వాన్ని బట్టి పంపిస్తాడు. అలాగే ఇశ్రాయేల్ వంశంలో ఎప్పుడైతే ఈసా అలైహిస్సలాం గారు వచ్చారో ఆ సమాజంలో వైద్యులుండేవారు. ఒకళ్ళకు మించిన ఒకళ్ళు వైద్యులుండేవారు. మరి ఆ వైద్యాన్ని తలదన్నేలా ఉండాలి. ఈ అద్భుతం వాళ్ళకి అంతు చిక్కకూడదు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చేశాడు? అన్నీ ఖద్ జిఅ్తుకుం బిఆయతిం మిర్ రబ్బికుం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు కొన్ని సూచనలనిచ్చాడు, కొన్ని నిదర్శనాలిచ్చాడు, మీ దగ్గరికి తీసుకొని వచ్చాను అని ఈసా అలైహిస్సలాం గారు అంటారు. అన్నీ అఖ్లుకు లకుం మిన అత్తీని కహైఅతి త్వైరి ఫఅన్ఫుఖు ఫీహి ఫయకూను త్వైరం బిఇజ్నిల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుమతితో నేను మట్టితో జంతువుల్ని గాని పక్షుల్ని గాని తయారు చేస్తాను. వాటిలో ఊదిన వెంటనే అవి నిజమైన పక్షుల్లా ఎగిరిపోతున్నాయి. ఇది అల్లాహ్ తరపు నుంచి జరుగుతుంది అని అన్నారు. వఉబ్రిహుల్ అక్మహ వల్ అబ్రస వఉహ్యిల్ మౌతా బిఇజ్నిల్లాహ్. నేను చనిపోయిన వారిని తిరిగి లేపుతున్నాను, చనిపోయిన వారిని బతికిస్తున్నాను, గుడ్డి వారిని కళ్ళు ప్రసాదిస్తున్నాను, కుష్టు రోగులకి కుష్టు వ్యాధి నయం చేస్తున్నాను. ఇదంతా కూడా బిఇజ్నిల్లాహ్ అల్లాహ్ యొక్క ఆజ్ఞతో, అల్లాహ్ యొక్క అనుమతితో చేస్తున్నాను. వఉనబ్బిఉకుం బిమా తఅకులూన వమా తద్దఖిరూన ఫీ బుయూతికుం. మీ ఇంట్లో మీరేదైతే దాచిపెట్టుకున్నారో, మీరేదైతే తినేశారో అది కూడా నాకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియచేశాడు. నేను మీకు తెలియచేస్తున్నాను. ఇన్న ఫీ ذلిక లఆయతన్ లకుం ఇన్ కుంతుం ముమినీన్. ఇవన్నీ కూడా అల్లాహ్ తరపు నుంచి నిదర్శనాలు, సూచనలు. మీకు గనుక వివేకం ఉన్నట్లయితే మీరు అర్థం చేసుకుంటారు అని ఈసా అలైహిస్సలాం గారు అన్నారు. అయితే ఈసా అలైహిస్సలాం గారు ఏ అద్భుతాలైతే చేసుకుంటూ పోయారో ప్రతిసారి బిఇజ్నిల్లా అని చెప్పారు. మరి అల్లాహ్ యొక్క ఆజ్ఞతో చేశాను, అల్లాహ్ యొక్క ఆమోదంతో చేశాను. ఏ ప్రవక్త కూడా అద్భుతము స్వతహాగా చేయలేదు. వాళ్ళ దగ్గర అద్భుతాలనేవి ఉన్నాయి, కానీ స్వతహాగా ఎవ్వరూ చేయలేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఏ అద్భుతము స్వతహాగా చేయలేదు. అల్లాహ్ యొక్క ఆజ్ఞతో, అల్లాహ్ యొక్క అనుమతితోనే చేశారు. ఈ ఒక్క మాట అర్థం చేసుకోకపోవటం కారణంగా అల్లాహ్ మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకళ్ళే ఏమో అన్న స్థితిలో ముస్లింలు వచ్చేశారు. నజరేతుల్ని చూసినప్పుడు వాళ్ళేం చేశారు? ఈసా అలైహిస్సలాం గారు ఇన్ని అద్భుతాలు చేశారు కాబట్టి ఈయన అల్లా ఏమో, లేదా అల్లాలో ఒక భాగమేమో, అల్లా కుమారుడేమో అనేశారు. అలాగే ముస్లింలు కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మరణించిన తర్వాత కూడా లేదు ఆయన మరణించలేదు, ఆయన మరణించలేదు, ఇంకా బతికే ఉన్నారు, ఆయన ఇంకా అద్భుతాలు చేయగలరు, ఇప్పుడు కూడా ఆయన మనల్ని ఆదుకుంటారు అని చెప్పే ముస్లింలు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నారు. ఎందుకు కనిపిస్తున్నారు? చదువు లేనితనము. ఎలాగైతే నజరేతులు చేశారో ఈసా అలైహిస్సలాం గారిని ఆయన ఏ మార్గం అయితే తీసుకొచ్చారో, ఏ సందేశం అయితే తీసుకొచ్చారో దాన్ని మర్చిపోయిన విధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సమాజంలో కూడా కొన్ని కనిపిస్తున్నాయి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరు చెప్పుకొని ఆయన పుట్టినరోజు చేయటము, ఆయన పేరే చెప్పుకొని ఆయనకు సంబంధం లేని పనులు చేయటము, ఆయన పేరు చెప్పుకొని చేతబడులు జాతులు చేసుకోవటము. ఏంది ఇది? ఒక పట్టణ అంతు చిక్కని విధంగా ముస్లింలు ఉన్నారు అంటే చదువు లేనితనము. ఇదే ప్రతి ప్రవక్త కాలంలో ముఖ్యంగా కనిపించింది. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చదవండి అని చెప్పటం కోసమే ఖురాన్ గ్రంథాన్ని చిట్ట చివరి అద్భుతంగా చేశాడు. ప్రవక్తల కాలాల్లో ఉన్న అద్భుతాలు ఆ ప్రవక్తల కాలం వరకు పరిమితమైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అద్భుతము
ఖురాన్ గ్రంథము ఇది ప్రళయం దాకా ఉంది. మీరు చదవటమే ఒక అద్భుతము. చదువు లేకుండా మాట్లాడటము మూర్ఖత్వము.